తాజా అంశాన్ని చూస్తున్నాం. రేపు జరగాల్సిన శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. రాజ్భవన్ నుంచి సీఎస్కు అధికారిక ప్రకటన అందలేదు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ సెంటనరీ ఆడిటోరియంలో శశికళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే ప్రమాణ స్వీకార ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు రాష్ట్ర పర్యటన ఇంకా ఖరారు కాకపోవటమే ఇందుకు కారణం. దీంతో శశికళ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న విషయంలో సందిగ్ధం ఉంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ ఎన్నికైన తర్వాత తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ తో సమావేశమై తన సంసిద్ధతను వ్యక్తం చేయాల్సి ఉంది. అందుకు గవర్నర్ ఆమోదం చెప్పి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమెకు ఆహ్వానం పలకాలి. ఇది ఒక పార్లమెంటరీ ప్రొసీజరల్ థింగ్స్ అన్నమాట. కానీ ప్రస్తుతం గవర్నర్ వచ్చి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో నుంచి ఆయన ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళినట్లు సమాచారం ఉంది. సో గవర్నర్ వచ్చి చెన్నై పర్యటన రద్దయింది. అది కూడా కాకుండా రేపు గవర్నర్ కోయంబత్తూరులో ఒక యూనివర్సిటీలో జరిగే ఫంక్షన్ కి హాజరు కావాల్సి ఉంది. ఆయన ఆ ఫంక్షన్ కూడా ఆయన రద్దు చేసుకున్నారు. దీన్ని బట్టి శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ కు ఒకవేళ సెకండ్ థాట్స్ ఏమైనా ఉండొచ్చేమో అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఒకటి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఆ కేసు మరికొద్ది రోజులు అంటే ఒక నెక్స్ట్ వీకే వచ్చే వారమే దాంట్లో తీర్పు రావాల్సి ఉంది. గతంలో ఇదే కేసులో తీర్పు పర్యవసానంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఒకవేళ శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ తీర్పు పర్యవసానంగా పదవి కోల్పోతే అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక అన్సర్టనిటీకి దారితీస్తుంది అని గవర్నర్ భావించారా అన్నది తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ కారణాల వల్ల గవర్నర్ చెన్నైకి రాలేదు. అందువల్ల ఆమె ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. శ్రీనివాస్, ఈ అంశానికి సంబంధించి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? మరి పార్టీ వర్గాలు ఏకగ్రీవంగా తమిళనాడు శాసనసభాపక్ష నేతగా తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికైన తర్వాత గవర్నర్ మెజారిటీ ప్రకారం రాష్ట్రంలో మెజారిటీ పక్షమైన అన్నాడీఎంకే ఏకగ్రీవంగా ఆమెను ఎన్నిక చేసినందువలన నిబంధనల ప్రకారం, ప్రజాస్వామ్య నిబంధనల ప్రకారం ఆమెని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించి తీరాలి అన్నది అన్నాడీఎంకే వాదనగా ఉంటుంది. వాదనగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నర్ తన యొక్క ఈ కాన్స్టిట్యూషనల్ ఇది ఒక డ్యూటీని ఈ విధంగా చేయాల్సి ఉంది అన్నది వాళ్ళ వాదనగా ఉంది. ప్రస్తుతం గవర్నర్ మాత్రం న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అది కూడా కాకుండా ఒక ముఖ్యమైన కేసు పెండింగ్ లో ఉన్న తరుణంలో ఒకవేళ ఆ కేసులో తీర్పు ఈవిడికి ప్రతికూలంగా వచ్చిన తరుణంలో మరింత ఒక అన్సర్టనిటీ అనేది ఒక పెద్ద రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో చేసి మరి ఇంకొక ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారానికి మరికొద్ది రోజుల్లోనే కూర్చోబెట్టే అవకాశం రాదు అన్నది గవర్నర్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత కొద్ది నెలల్లో చూస్తున్నట్లయితే గత 3 నెలల్లోనే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. ఇదే నేపథ్యంలో మరో ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం రేపు జరుగుతుంది. ఒకవేళ ఈ కేసులో ఒకవేళ ఆమెకి ప్రతికూలమైనటువంటి తీర్పు వస్తే మరో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం ఇదంతా ఒక ప్రహసనంగా మారే అభిప్రాయం ఉంటుంది అని గవర్నర్ భావించినందువల్లనే
ఆయన ప్రస్తుతం చెన్నై పర్యటనను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసుకున్నారా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్.